మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంటుల్లో ఉద్యోగులకు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ప్రాథమిక హక్కులు మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగం యొక్క గొప్పతనం ఉద్యోగులందరికీ తెలియజేస్తూ వ్యాసరచన మరియు ఉపన్యాసాల పోటీల ద్వారా అవగాహన కల్పించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా పాల్గొన్న మందమర్రి ఏరియా ఇన్ఛార్జ్ జిఎంసిహెచ్ కృష్ణారావు మాట్లాడుతూ, మన దేశ రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని అన్నారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భారత రాష్ట్రపతిగా ప్రోత్సహించి ఈ రాజ్యాంగాన్ని రాసే బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు 6 సభ్యులకు అప్పజెప్పిన సందర్భంలో సుమారు తిరిగి ఇవాళ అతి తక్కువ కాలంలోనే నవంబర్ 26, 1949లో మనకు అప్పజెప్పిన రోజే ఇవాళ. కాబట్టి ఆ మహనీయుడు ఇవాళ 2 నెలల ముందట మనత్వం ఇవన్నిటిని తెచ్చుకున్నా కూడా ఇంకా భారతదేశంలో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. కానీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇవాళ మనం 2011-12లో ఆర్టికల్ 3 ప్రకారం మనం పార్లమెంటు చట్టం ద్వారానే మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికీ ఇవాళ అంబేద్కర్ జయంతిని ఒక పిహెచ్డిగా ఇవ్వడంతో పాటు వాళ్ళ పబ్లిక్ సెక్టార్లో 20,000 మంది వచ్చి వాళ్ళ జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంగా 20,000 మంది వాళ్ళ యువ కార్మికులు వచ్చిరంటే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, ముఖ్యమంత్రిగా మనం ఇచ్చిన మాట ప్రకారం చేసుకున్న సందర్భాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కేవలం పబ్లిక్ సెక్టార్లోనే సాధ్యమవుతుంది. ఇప్పటికీ